పశ్చిమ గోదావరి జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల సమరం మొదలైంది. టీడీపీలో ఎమ్మెల్సీ సీటు ఆశించే ఆశాబహుళ సంఖ్య పెరుగుతోంది. కొత్తగా పార్టీలో చేరిన వారు, ఎప్పటినుంచో పార్టీలో ఉన్న వారి మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. మరోవైపు కొల్లేరు నేతలు, బీసీ సంఘాల లాబింగ్తో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక టీడీపీలో గ్రూప్ రాజకీయాలకు వేదికగా మారింది. ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల వేడి మొదలైంది. స్థానిక సంస్థల స్థానాలకు నోటిఫికేషన్ రావడంతో హీట్ మరింత పెరిగింది. ఎమ్మెల్సీ సీటు కావాలని ఆశావహుల సంఖ్య పెరుగుతోంది. కొత్తగా పార్టీలో చేరేవారితో సీనియర్స్లో ఆందోళన పెరుగుతోంది. పశ్చిమ గోదావరి జిల్లాలో 2 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. జిల్లాలో మొత్తం 1240 స్థానిక సంస్థల ప్రతినిధుల ఓట్లుండగా వీరిలో 848 టీడీపీ, 299 వైసీపీ సభ్యులు ఉన్నారు. దీంతో టీడీపీలో ఎమ్మెల్సీ సీటు కోసం తీవ్రమైన పోటీ నెలకొంది. 2 స్థానాలు టీడీపీ అభ్యర్థులు గెలిచే అవకాశం ఉన్న నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యేలు పలువురు తీవ్రమైన లాబియింగ్ చేస్తున్నారు. మరోవైపు టీడీపీలోకి వలసొచ్చిన వారు ఎమ్మెల్సీ సీటు కోసం ఆశిస్తుండటంతో మరింత జగడం పెరిగింది. వలసొచ్చిన వారు, ఆది నుంచి పార్టీలో ఉన్నవారి మధ్య పోటాపోటీ నెలకొంది. పైరవీలు చేసుకుంటూ ఎవరికి వారు తమకే సీటు ఖాయమంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కొల్లేరు నేతలు, బీసీ సంఘాల లాబియింగ్తో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక టీడీపీలో గ్రూప్ రాజకీయాలకు వేదికగా మారింది. దశాబ్దాల కాలాలుగా మరి ఎంతోమందిని ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా కూడా చేసిన ఘనత ఈ కొల్లేరు ప్రాంత ప్రజలకు ఉన్నది. మరి అలాంటి కొల్లేరు ప్రాంత ప్రజలకు మరి ఒక ఎంపీటీసీ గాను, జడ్పీటీసీ గాను, ఎంపీపీ గాను మిగిలిపోతున్నారు తప్పితే చట్టసభల్లో అవకాశాలు అనేవి మాకు రావటం లేదు. మరి ఖచ్చితంగా చట్టసభల్లో అవకాశాలు ఇచ్చినట్టయితే కనుక కొల్లేరు ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను మేము చట్టసభల్లో ప్రభుత్వానికి గళమిప్పి చెప్పడానికి కూడా అవకాశాలు ఉంటాయి. అలాగే బీసీ మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత కూడా మేము ఇస్తామనంటే చెప్పడం జరిగింది. ఆ విధంగా బీసీ మహిళలకు ప్రాధాన్యత ఇచ్చినట్టయితే కొల్లేరు ప్రాంతంలో ఉన్న మహిళలకు మరి ఇవ్వాలని కూడా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము. రాజకీయ పార్టీలు 2-3 కులాలకే ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళకి రాజకీయంగా సీట్లు కేటాయిస్తున్నారు. అయితే రజక, న్యాయ బ్రాహ్మణ, కంసాలి, ఉప్పర, ఇతరత్ర కులస్థాలకి ఏ విధమైనటువంటి రాజకీయ ప్రాధాన్యత లేకుండా చేస్తున్నారు. ఆంధ్ర రాష్ట్రంలో 13 జిల్లాలో సుమారు 30 లక్షల రజకులు ఉన్నారు. ఈ రజకులకు త్వరలో భర్తీ కానున్న ఎమ్మెల్సీ స్థానాల్లో రజకులు కూడా ఒక స్థానం కేటాయించాలని మేము రాష్ట్ర రజక సంఘ ప్రధాన కార్యదర్శిగా అన్ని రాజకీయ పార్టీలను కోరుకుంటున్నాం. అటు ఎమ్మెల్సీ ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకొని పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఎన్నికల కోడ్ను అమలు చేస్తున్నామంటున్నారు అధికారులు. 14 ఫిబ్రవరి నుంచి ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ అమల్లో ఉందండి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మన వెస్ట్ గోదావరి జిల్లాలో 2 స్థానాలకు సంబంధించి వేకెన్సీ నోటిఫై చేశారు. ఒకటి అంగర్ రామ్మోహన్ గారు, 2 మేకా శేషబాబు గారు అండి. దీనికి సంబంధించి ఎలక్షన్ షెడ్యూల్ కూడా విడుదల చేయడం జరిగింది. ఇష్యూ ఆఫ్ నోటిఫికేషను 21 ఫిబ్రవరి అండి. లాస్ట్ డేట్ ఆఫ్ మేకింగ్ నామినేషన్స్ 28 ఫిబ్రవరి. స్క్రూటినీ ఆఫ్ నామినేషన్స్ 1 మార్చి. లాస్ట్ డేట్ ఫర్ విత్డ్రావల్ ఆఫ్ క్యాండిడేట్స్ 3 మార్చి. డేట్ ఆఫ్ పోలింగ్ 17 మార్చి. పోలింగ్ టైం వచ్చేసరికి 8 AM నుంచి 4 PM అండి. కౌంటింగ్ డేట్ ఆఫ్ కౌంటింగ్ 20th మార్చి. స్థానిక సంస్థల్లో ఓటర్లు ప్రజాప్రతినిధులే కావడంతో వారిని ప్రసన్నం చేసుకునేందుకు పార్టీలు సిద్ధమయ్యాయి. అప్పుడే క్యాంప్ రాజకీయాలు మొదలుపెట్టాయి.